హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు భరతనాట్యం అమ్మాయి వేస్తున్నట్లుగా డ్రా చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఫేస్ వేశాను. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా, చాలా అందంగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు తెలుసా ఫ్రెండ్స్, మనకి భరతనాట్యం అనేది చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలో నిండిన భారతీయ శాస్త్రీయ నృత్య రూపం అన్నమాట. దీని ద్వారా వివిధ రకాల భావోద్వేగాలను వ్యక్తం చేయవచ్చు ఫ్రెండ్స్. తమిళనాడు, దక్షిణ భారతదేశంలో దేవాలయాల్లో ఉద్భవించిన ఈ పురాతన నృత్య రూపం ఇప్పటికీ కూడా చాలా ప్రత్యేకమైన కథా విధానం అన్నమాట. భావోద్వేగాలను వర్ణిస్తుంది. ఇది భారతదేశానికి చెందిన ముఖ్యమైన సాంస్కృతిక వారసత్వంగా మారింది ఫ్రెండ్స్. భరతనాట్య ఆధ్యాత్మిక సారాన్ని అతిగా చెప్పలేము. మొదట్లో ఈ నృత్యం ఒక పవిత్రమైన ఆచారంగా దేవాలయాల్లో ప్రదర్శించబడింది. ఈ నృత్యం ఆరాధన, భక్తి యొక్క మాధ్యమం. దేవతల పట్ల భక్తిని వ్యక్తపరుస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది మానవ దేవుని మధ్య సంబంధాన్ని చూపుతుంది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. మీకు తెలుసా ఫ్రెండ్స్, భరతనాట్యంలో 9 భావోద్వేగాలు ఉంటాయి ఫ్రెండ్స్. భరతనాట్యంలో నవరస లేదా 9 భావోద్వేగాలు అంటారు. ప్రేమ, నవ్వు, కరుణ, కోపం, ధైర్యం, భయం, అసహ్యం, ఆశ్చర్యం, శాంతి ఇలాంటి ముఖ కవళికల ద్వారా, శరీర కదలికల ద్వారా, ఆధునిక భాష ద్వారా వ్యక్తపరచబడుతుంది ఫ్రెండ్స్. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల నుండి దేవతలు, వీరులు, రాక్షసులు కథలు కళాత్మక ద్వారా జీవం పోయబడ్డది ఫ్రెండ్స్. ఇది మనకి ఎప్పుడో కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలామంది ఇప్పటికి కూడా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. భరతనాట్యానికి అంత ప్రాముఖ్యత ఉంది. చూడండి, అమ్మాయి భరతనాట్యం వేస్తున్నట్లుగా డ్రా చేశాను. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియదు ఫ్రెండ్స్. నడుముకు వడ్డాణం వేశాను, అలాగే పాదాలకి గజ్జెలు వేశాను ఫ్రెండ్స్. కాళ్ళకి గజ్జెలు వేశాను, వేళ్ళు వేశాను, శారీ స్ట్రెచ్చర్ అంతా వేశాను. ఫస్ట్ అవుట్లుక్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా. తర్వాత దాన్ని డార్క్ చేసుకోవాలి. అప్పుడే హెవీగా, బ్రైట్గా, అందంగా వస్తుంది. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అంతా వేశాను కదా, శారీకి డిజైన్ వేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, హెయిర్ అంతా డార్క్ చేశాను. జుమ్కీకి బ్రైట్ చేశాను ఫ్రెండ్స్. హెయిర్ అంతా డార్క్ బ్లాక్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఇక్కడ హ్యాండ్స్కి చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్కి కూడా శారీకి డిజైన్ లాగా వేశాను. ఏదైతే డిజైన్ ఫ్లవర్స్ పెట్టినట్టుగా చేతుల దగ్గర డిజైన్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, రౌండ్ బాల్స్ లాగా వేశాను. బ్లౌజ్కి ఏ డిజైన్ అయితే వేశానో శారీకి కూడా బార్డర్ వచ్చే విధంగా వేస్తే చాలా లుక్గా, హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే వేశానో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అంతా చూడండి. తర్వాత డిజైన్ వేశాను, శారీకి బార్డరు. బ్లౌజ్ ఏమో చెక్స్ మోడల్ లాగా వేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి, ఏం పర్వాలేదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బ్యాంగిల్స్ వేశాను, వడ్డానానికి డిజైన్ లాగా వేశాను ఫ్రెండ్స్. వడ్డానము, అమ్మాయి వడ్డానం పెట్టుకున్నట్లుగా వేశాను. చూడండి, శారీకి అంతా రఫ్ వేశాను ఫ్రెండ్స్. అప్పుడే బ్రైట్గా, డార్క్ లుక్తో హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అంతా మనము బ్రైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అవుట్లుక్ వేసుకున్నాక దాన్ని మనం డార్క్ చేసుకోవాలి, అక్కడక్కడ రఫ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి హెవీగా, చాలా అందంగా కనిపిస్తుంది. నేను ఎలా అయితే ట్రై చేశానో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి.
చూడండి నేను బాల్స్ మోడల్ లాగా వేస్తున్నాను ఫ్రెండ్స్, వర్క్ లాగా. అంటే పట్టు శారీస్కి ఎక్కువ మనకి బార్డర్స్ ఇస్తారు కదా ఫ్రెండ్స్, ఆ బార్డర్ మిడిల్లో కుచ్చుళ్ళు లాగా పడే విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. జడ వేశాను ఫ్రెండ్స్, జడకంతా కూడా డార్క్ చేసుకున్నాను. చూడండి నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి జుమ్కి, చెవికి ఒక సైడ్ జుమ్కి వేసా కదా, ఇంకో సైడ్ జుమ్కి కూడా పెట్టాను. హ్యాండ్స్కి అన్నీ రఫ్ వేసాను ఫ్రెండ్స్, అప్పుడే బ్రైట్గా వస్తుంది. మెడలో గొలుసు అంటే నేను మొత్తం ప్లెయిన్ వేసాను ఫ్రెండ్స్, అంటే 2 లైన్ లాగా గీసి మొత్తం డార్క్ చేశాను. మీకు నచ్చినట్లయితే చెక్స్ మోడల్ కానీ ఏదైనా పెట్టుకోండి ఫ్రెండ్స్, గొలుసుకి డిజైన్ కూడా వేసుకోవచ్చు. అంతా కూడా ఫస్ట్ సింగిల్ లైన్ వేసాం కదా అవుట్లుక్, తర్వాత దాన్ని అంతా డార్క్ చేసుకోవాలి, డబల్ లైన్తో షేడ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అవుట్లుక్ అంతా రఫ్ వేస్తే హెవీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.